హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీకందరికీ సాలో మినిస్ట్రీస్ తరపున నా నిండు వందనములు. అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే, ఆయన పేరు పాస్టర్ సాల్మన్ రాజు గారు. ఆయన జీవితంలో కొన్ని మరుపురాని అనుభూతులు దేవుడు కార్యం చేసి ఉన్నాడు. ఆయన మారు మనస్సు పొందకముందు జీవితం, మారు మనస్సు పొందిన తర్వాత జీవితం ఎలాగుంది అని ఆయన ద్వారా మనం వింటే ఎంతో సంతోషపడతాం. అందుకని ఆయన్నే మనం పిలిచి ఆయన ద్వారా మనం ప్రార్థన చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది. మన ఛానల్ కూడా ఇంకా చాలా మంది విని సంతోషపడతారని ఆయన్ని ఆహ్వానిద్దామా? మరి ఆహ్వానిద్దాం. పాస్టర్ సాల్మన్ రాజు గారు రండయ్యా, వందనములు. పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నా. దేవుని కృపలో బాగా. అంటే సాక్ష్యాన్ని మా ఛానల్ ద్వారా పంచుకుంటే ఇంకా చాలా మంది ఆశీర్వదించబడతారని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ ఛానల్కి వచ్చినందుకు దేవుని తరపున మీకు వందనములు చెప్తూ. వందనాలు. అయితే మీరు ఎలా దేవుణ్ణి నమ్ముకోవాల్సి వచ్చింది, దేవుణ్ణి నమ్ముకోక ముందు మీ జీవితం ఏంటి అని తెలుసుకుంటే మొదటిగా బాగుంటుందని. దేవుణ్ణి నమ్ముకోవడం ముందు మీ జీవితాన్ని కొంచెం వివరంగా వివరిస్తే చాలా మంది అయ్యో అనిపిస్తారు. మంచిది, మంచి విషయాలు మీరు అడిగారు. దేవునికి స్తోత్రం. నేను హిందూ కుటుంబంలో పుట్టాను. హిందూ కుటుంబంలో పుట్టి పెరిగాను. మరి మంచి పూజలు పునస్కారాలు చేసేటువంటి వాళ్ళు మా కుటుంబం. కానీ అలా చేసుకుంటూ నా జీవితము మరి బుర్రకథలు, హరికథలు, రామాయణం అదంతా ఆడుకొని పాడుకునేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మా పెద్ద కూతురు పుట్టింది. ఆమె పుట్టిన తర్వాత ఆమెకు 3 సంవత్సరములు అయ్యింది. అయిన తర్వాత రాత్రిట్లో వచ్చి బుర్రకథ ఆరిమరాటి కథ పాడాను. పాడి రాత్రిట్లో 3 గంటలప్పుడు వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి గుంటలు కొట్టే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మంచం వేసుకొని రాత్రిట్లో పండుకున్న తర్వాత 4 గంటలప్పుడు మరి బిడ్డ నాయన పాము కొరికిందని లేచింది. లేచిన వెంటనే నేను లేచాను. చూస్తే అరిచేతిలో కొరికి రక్తం గారుతా ఉంది. అప్పుడు ఎత్తి భుజం మీద వేసుకొని వీళ్ళని పిలిచేటప్పటికి పైన బిడ్డ అట్నే దొడ్డి కూర్చొని ఆమె చనిపోయింది. మొదటి బిడ్డ ఓకే. ఫస్ట్ కూతురు ఫస్ట్ 3 నెలలు పుట్టి చచ్చిపోయింది. ఇప్పుడు ఎన్ని మంది పిల్లకాయలు? ఇప్పుడు 4 ఉన్నారు. ఇప్పుడు ఆ బిడ్డ చచ్చిపోయిన తర్వాత మా ఇంటి ముందర కూడా 3 కోళ్ళు చచ్చిపోయినాయి. అదే రాత్రి ఈయన చచ్చిపోయిన రాత్రి 3 కోళ్ళు వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినాయి. సరే చచ్చిపోయింది, బిడ్డను చేసిపోయి పాతిపెట్టినాం. అప్పుడు తాగుబోతుంది, ఇప్పుడు తాగేవాడు. అన్ని విషయాలు బాగా అలవాటు నాకు. ఏసు అంటే తెలియదు, ఏసు తెలియదు అప్పుడు. కానీ బాగా తాగబోతుండే. ఆనుసులు, పొవాకులు, బంగాకు, మరి ఎన్నెన్నో అలవాట్లు, అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు. ఈయన చచ్చిపోయిన తర్వాత వృత్తి అప్పుడు ఏం పని చేస్తా? నా వృత్తి ఏంటంటే ఏదో ఇండ్లు కప్పుకునేది, ఎక్కడన్నా నాటకాలకు పోయి ఆడుకునేది, బుర్రకత్తలు హరికత్తలు ఆడుకొని నాటకం చేసుకొని ఏదో వస్తే దాన్ని తాగి, ఏదో నేల కూడా ఉండింది, ఆ నేల పైరు పెట్టేది, అదంతా చేసుకుంటా తిరిగేవాడు. ఈమె ఎప్పుడు చనిపోయిన తర్వాత ఈమెను పాతిపెట్టేసినాము. పాతిపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే అదే దెయ్యము రాకెట్లో ఈ పేడ పురుగు ఉంటుండ, పేడల పురుగు, అలాగా పురుగు బాగా చాలా పెద్దది, ఒక 2-3 కేజీలు అయ్యేటట్టు కనిపించేది. బయట వచ్చేటప్పుడు కూడా సౌండ్ కనిపించేది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ దీపం మారిపేసేది. నన్ను అదుముకునేటట్లుగా ప్రారంభమైపోయింది నా చరిత్ర. ఆ పేడ పురుగు మిమ్మల్ని అదుముకునే అది దెయ్యం. అదుముకుంటే మా అమ్మ దొంతికొండలంతా పెద్ద దొంతికొండలు వరుసలుగా వేర్చి పెట్టేది. ఇది వచ్చి అదినప్పుడు దొంతికొండలో తలకాయ పెట్టేసేది. మొత్తం దమ పగిలిపోయేది. ఇవన్నీ పగిలిపోయే పరిస్థితి. మరి కొంతకాలంలో మాది పూరిల్లు చాలా పైన దూలం మీద పోయి కూర్చునేది. దూలం మీద పోయి కూర్చుంటే నాకు ఎప్పుడు తెలివి వస్తుంది అప్పుడు దిగి కిందకు వచ్చేవాడు. ఒక్కొక్క సందర్భంలో వెళ్ళిపోయేవాడు బయట.
ఇలాగ జరిగేటప్పుడు కొంతమంది మా ఊళ్ళో పెద్దలు ఏం చేశారంటే, అయ్యా ఇది బిడ్డను తీసుకెళ్ళిపోయింది, ఇది నిన్ను కూడా తీసుకెళ్తుంది, కాబట్టి నువ్వు బయట ఉండు, 3 నెలల వరకు లోపలికి రాబాక, ఆ ఇంటికి ముళ్ళు కొట్టేసా, బయట వెళ్ళిపోయింది అని చెప్పాను. సరే వెళ్ళిపోయిన తర్వాత బయట వాళ్ళు ఏం చేశారంటే నవగ్రహ శక్తి శాంతి చేయమన్నారు. నవగ్రహములు ఉంటాయి కదా, శనేశ్వరుడి గుడి అట్ట, అవునవునవును. దాంట్లో వెళ్ళి దాన్ని చుట్టేది, దానికి పూజలు చేయమని చెప్పేది. వెళ్ళిపోయి బయట ఎక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఈ నవగ్రహాల గుళ్ళు, ఎక్కడ ఏ గుడి కనపడినా దండం పెట్టుకునేది, అయ్యా రాత్రికి నన్ను కాపాడండి అయ్యా అని చెప్పేది. ఎన్ని గుళ్ళో దండం రాత్రిలో మాత్రం రాత్రిట్లో మాత్రం, పగులంతా ఏం కాదు, ఇబ్బంది పెట్టేది. రాత్రిట్లో పండుకుంటే చాలు. నేను ఇట్నే గోడ కానుకొని నిద్రపోయేది, కానీ పండుకునేది భయం. ఇటువంటి స్థితిలో నేను బ్రతుకుతున్నా. ఇలాగ బ్రతుకుతూ బయట వెళ్ళిపోయినా 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. బయట వెళ్ళిపోయేసి ఇలాగ పిల్ల ఆమె చనిపోయింది, బిడ్డ ఈమె గర్భంగా ఉంది నా భార్య, ఆమె వదిలేసి పెద్దవాళ్ళతో వదిలేసి నేను వెళ్ళిపోయి 3 నెలలు 6 నెలలు దాకా బయటే ఉండిపోయినా. ఎందుకంటే పొద్దుపోతే భయం. ఇలాగ జరుగుతున్నప్పుడు అక్కడ కడివెడు అనేటువంటి గ్రామంలో మా ఊరు ఆడికి వెళ్ళిపోయి ఆడుంటే, మరి ఒక తిని మీద కూర్చొని ఆనుకొని నిద్రపోవాలని కూర్చొని ఉన్నాను. సువార్త చేసినటువంటి వాళ్ళు వచ్చారు, పాస్టర్లు, మంచి బలమైన చావకులు. వాళ్ళు వచ్చారు, సువార్త పెట్టారు, మైక్ సెట్ పెట్టి బాగా మాట్లాడుతున్నారు. ఆ రోజు అక్కడికి వెళ్ళారు. ఆ సందర్భంలో నాకు ఆ స్వరం వినిపించింది. మీరు తిని మీద కూర్చొని ఆ స్వరం వినిపించింది. ఆ వినిపించిన వెంటనే నేను, నా పరిస్థితి ఎలా ఉంది కదా, ఇన్ని దేవుళ్ళు మొక్కాం కదా, ఎక్కడ విడుదల లేదు కదా, ఎక్కడికన్నా పోయి చూస్తామని ఆలోచన వచ్చింది. లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నా. ఏమో మరి ఆ ఆలోచన నాకు వచ్చింది, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాగా వచ్చినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ బాగున్నారు. నేను ఎట్టున్నానంటే తలకాయ ఎంటికలు కరిగిపోయింది, చెప్పులు లేదు, గుడ్డలు మాసిపోయింది, చినిగిపోయింది. వాళ్ళ దగ్గరికి పోవడానికి సిగ్గుగా ఉంది. అటువంటి సందర్భంలో నేను వాళ్ళ దగ్గరికి పోయి దూరం కూర్చున్నా. వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన అంతా వాక్యం చెప్పేసి అవతల ఎవరికైనా బాగలేదా, దెయ్యం ఉందా, రండి ప్రార్థన చేస్తాను అంటున్నారు. సందర్భంలో నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి, వందనాలండి, నా పరిస్థితి ఎలా ఉంది, మరి నా బిడ్డ చనిపోయింది, నేను బయట వచ్చి 6 నెలలు అయిపోయింది, మరి నాకు ఎవరైనా ఏసయ్యామన్నా నాకేమన్నా మేలు చేస్తాడా అని వాళ్ళతో చెప్పాను. వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏమనంటే, ఏ విషయంలో కూడా యేసు ప్రభువుకి అసాధ్యమైనది లేదు నాయనా, ఇప్పుడు ప్రార్థన చేస్తాము, నీకు ఒక బైబిల్ ఇస్తాము, దాన్ని చదువుకో, పెట్టుకోను, బాగా ప్రార్థనలో ఉండు, నీకు ఆ దేవుని ఏం కాదని వాళ్ళు చెప్పి నాకు ఒక బైబిల్ ఇచ్చారు. ఇలాంటి బైబిల్ అట్లా ఇచ్చారు. ఈ బైబిల్ చదువుచ్చా మీకు? అప్పుడు నాకు చదువు రాదు. చదువు ఎప్పుడు వచ్చిందంటే, నేను చదువుకోవాలి బడిలో. వివాహం అయిన తర్వాత బుర్రకథలు అరికథలు పాడుతున్నాను కదా, అప్పుడు నాకు చదువు కావాలి కదా. అప్పుడు రాత్రి బళ్ళు పెట్టారు. రాత్రి బళ్ళు వెళ్ళి రాత్రితో చదువుకునేవాడు. చదువుకొని తెల్లవాదులు మేలుకొని చదువుకుని అక్షర తపస్సుమాన్ అనేటువంటి దాంట్లో చదువుకొని బాగా నేర్చుకున్నా. నేను నేర్చుకొని 10 మందికి స్టూడెంట్కి చెప్పాను. నేను టీచర్ అయ్యాను. మంచి ప్రమోషన్ వచ్చింది మండలంలో నాకు. మరి ఒక సంఘం అంది ఉందన్నమాట. ఆ సంఘంలో నేను ఎలాగోలాగా చదువు నేర్చుకున్నారు. చదువు నేర్చుకున్నాను. అయితే బైబిల్ తీసుకున్నారు. బైబిల్ తీసుకుని చదువు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ప్రారంభమైంది చదువుకుంటా వచ్చాను. కొన్ని దినములు అయిన తర్వాత అప్పటిప్పుడు ఇదేం తొక్కతానే ఉంది. కానీ నేనేమనుకున్నానంటే, బైబిల్ పెట్టుకున్నాను, చదువుతున్నాను కదా, మరి ఇది ఇంకా వదలలేదే అని ఒక తీర్మానం చేసుకున్నాను. ఏమని, ఈ రాత్రికి నువ్వు గన నాకు బాగా చేస్తే నీ పని చేస్తా సచ్చేదాకా. ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను కదా ఇప్పుడు, ఊరికే మట్టిపాలైపోతాను. బాగు చేస్తే ఎలాగుంటే కూడా వ్యర్థంగానే ఉన్నాను. ఇప్పుడు బాగు చేస్తే నీ పని చేస్తా సచ్చేదాకా. ఇప్పుడు నువ్వు చేయలేదు ఈ రాత్రి, నువ్వు కూడా ఏదో అందరూ చెప్పినట్టుగా నువ్వు కూడా ఒక దేవుడు అనుకుంటాను అన్నట్టుగా అనుకుంటానని ఆ రాత్రి తీర్మానం చేసుకొని ఆ రాత్రి ప్రార్థన చేసి ఏడ్చుకొని ప్రార్థన చేసి పండుకున్న తర్వాత అదేం చేసిందంటే, నా దగ్గరకు రాకుండా
ఒక పెద్ద వికారమైనటువంటి ముఖం, గాడిదంతా అంత ఎత్తున ముఖం ముందర కూర్చొని వికారంగా పళ్ళు చూపిస్తా ఉంది, కానీ దగ్గరికి రాలేదు. అక్కడికి ఆగింది అది. ఆ రాత్రి ఆగింది. తెల్లారి లేచి నాకు చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే యేసు ప్రభు భయం వచ్చిందేమో దానికి. ఇప్పుడు నన్ను చూసి దూరం కూర్చునింది కనుక యేసు ప్రభు ఇప్పుడు నిజమైన దేవుడు అని తీర్మానం అయిపోయింది. నిజమైన దేవుడు అని తీర్మానం అయిపోయింది. ఎక్కడ? ఇంటికన్నా? అక్కడ అది బయటనే తీర్మానం అయిపోయింది. అక్కడ తీర్మానం అయిపోయిన వెంటనే నేను అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాను. ఇంటికి రావడమే మా భార్యతో చెప్పాను, ఎందుకమ్మా ఇంతకాలం మనం బ్రతుకుందంతా దండకి వ్యర్థం అయింది. ఈ పొద్దు దేవుడు నాకు ఒక మేలు చేశాడమ్మా, నా జీవితానికి ఇంకా భయం లేదు, ఇంకా మనం యేసు ప్రభువుని నమ్ముకుందామని ఒక సేవకుడిని పిలిచి ఇద్దరు బాప్తీసం తీసుకొని వెంటనే బాప్తీసం తీసుకొని అంతలా మేము తీర్మానం చేసుకొని పొలాలు గిల్లాలంతా అట్నే వదిలేసి మేము ఒక బిడ్డలు 4 బిడ్డలు అయితే 4లో 2కి పెళ్ళయింది. 2 ఉన్నారు. ఆ 2 మేము ఒక 2 నలుగురికి వెళ్ళిపోయినాం. కలవకూరికి వెళ్ళిపోయి సేవ చేస్తున్నాను. ఎట్ట సేవ చేస్తున్నానంటే భయంకరంగా నేను ప్రార్థన 2, 3, 4 గంటల సేపు మోకాళ్ళ ప్రార్థన చేసేవాడిని. ఈ ప్రార్థన చేస్తూ ఒక పాస్టర్ని అట్లా కూడా సహాయంగా పెట్టుకొని నేను 2 కలిసి సేవ చేస్తున్నాము. ఆ ఊరికే పోవాలని ఎందుకు ఆలోచన? ఎందుకో మరి నాకు ఆ సేవకుడి దగ్గర కలిసి ఆ ఊరికి ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడు మా ఊరు నుంచి కాళహస్తికి వచ్చాను. కాళహస్తి నుంచి ఒక పాస్టరు కలవకూరులో వచ్చి నేను సేవ అని చెప్పాడు. కలవకూరుకి వెళ్ళాను. అక్కడి నుంచి ఆవుండూరు అనేటువంటి గ్రామానికి ఒక చిన్న బండి నాకు అది టీవీఎస్ పెట్టి మాదిరిగా బండి ఒకటి ఉండింది, అది ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు. దాన్ని పెట్టుకొని ఆవుండూరికి పోయాను. దెయ్యం దోలేదని ఆవుండూరులో పోయి దెయ్యం దోలేసి ఇంటికి రావడం. ఆ రాత్రి చలి జ్వరం వచ్చింది. తెల్లరకాలికి మెడకైతే కూడా బాగా వాసిపోయి చలి జ్వరం ప్రారంభం. అది 21 రోజు ఆ చలి జ్వరం వస్తేనే వచ్చి గెడ్డగా లేచింది. ఆ గెడ్డ లేచి పగిలింది. ఈ పక్క కెమికల్తో కూడా బాగా కనిపిస్తూ ఉంది. అయితే మా విశ్వాస అక్కడ కలవకూరులో యామయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే డాక్టర్ దగ్గరకు పోదాం పాస్టర్ గారని తీసుకొని డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఏం చేశాడంటే నన్ను ఇక్కడ పడబెట్టారు. మా విశ్వాసి డాక్టర్ లోపలికి పోయారు. లోపలికి పోయేసి 2 మాట్లాడుకునేది నాకు అర్థంలో కనిపిస్తుంది బాగా. ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా ఆయనకు మందే లేదు, ఆ జబ్బు ఏంటంటే లూటి క్యాన్సర్, అది ఆయనకు బతకడు, ఇక్కడ మందు కూడా లేదు మా దగ్గర. అయ్యా దూది అన్నంత పెట్టాడు, దూది కూడా పెట్టలేదు ఆ డాక్టర్. అసలు ఏమీ పెట్టక కర్చీపుని ఈ పండ్లు కనపడకుండా కర్చీపుని పక్కన పెట్టుకొని వాసన, దుర్గంధమైన వాసన. అయితే లోపల నుంచి బయటకు వచ్చి అని అంటాడు, పాస్టర్ గారు పదా ఇంటికి. ఏమయ్యా మందు కింద ఏం లేదా? మందు కూడా లేదంట, అని ఇంటికి పోదాం, నువ్వేం తింటావు చెప్పు అంటాడు. ఏమి నేను తినబెళ్ళ, నువ్వు వండుకుని నాకు పెట్టిన ఆయన. వాళ్ళు ఏం చెప్పారు, డాక్టర్ ఏం అడుగుతాడు పెట్టేయండి ఇంకా బతకడు ఆయన అని చెప్పేసి. అంటే ఆ విషయంలో ఆయన సంతృప్తి కోసం ఏదైనా తింటాడు, ఏమి తింటాడు అడిగి పెట్టేసేయండి అని చెప్పేసి. అది మొదటి కష్టం ప్రారంభం. నేను ఎంత పట్టుదల కలిగి చేస్తానో, బలంగా నమ్ముకున్నావు కాబట్టి అంతగా కష్టాలు ప్రారంభమైపోయింది. నీవు ఇంకా బ్రతకం అనేటువంటి మాట వచ్చేసింది. అంతటితో ఇంకొక డాక్టర్కి పోతే ఆయన అట్టే చెప్పాడు. ఇంకొక డాక్టర్ పోతే ఇక్కడ శంకరపురంలో వత్తులేసే డాక్టర్ దగ్గర పోతే ఆయన కూడా అదే చెప్పేశాడు, ఇది నాయన మందు లేదు దానికి, అది లూటి క్యాన్సర్. ఇంటికి రాక మధ్యలో ఒక ఎడారి ఉంటే ఎడారిలో వేసుకొని 2 గంటల సేపు మోకాళ్ళ ప్రార్థన. జీవితంలో మొదటి దేవుడు చేసిన కార్యం. అది దేవుడు చేశాడు. కష్టం ఇది. ఈ కష్టం వచ్చినా నేను భయపడలేదు. ఆ ఎడారిలో కూర్చొని ఏడ్చుకొని ప్రార్థన చేసుకొని ఆ బండిని తీసుకొని, ఆ సఫారీ అనే బండిని తీసుకొని ఇంటికి వచ్చాను. ఇంట్లో ఎవరికి నేను చెప్పలేదు, చెప్తే భయపడి ఆడుస్తారు. ఇలాగ చెప్పినప్పుడు 3 మాసముల వరకు నువ్వు ఉండి చచ్చిపోతావన్న డాక్టరు 3 మాసములకు ప్రార్థన మానిపోయింది. కంప్లీట్ మారిపోయింది. ఇది ఎప్పుడైతే మానిపోయిందో, ఇది మానిన వెంటనే మా ఇంట్లో ఉండే నా భార్యకు కడుపులో క్యాన్సర్ గడ్డలు ప్రారంభమైపోయిందని
కాళహస్తిలో వసంతమ్మ డాక్టర్. నీకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. నాకు చేసేసాడు. నాకు చేసిన వెంటనే మళ్ళీ ప్రారంభాల పక్కన మా ఇంట్లో ఆయనకి కడుపు నొప్పి అని అంటుంటే ఆ కోనేరు దగ్గర కాళహస్తిలో ఆమె వసంతమ్మ డాక్టర్ దగ్గరకు పంపించి నాకు చేసుకువదిలితే ఆమె చెకప్ చేసి ఏం చేసిందంటే, నీకు గర్భసంచిలో క్యాన్సర్ గడ్డలు అని చెప్పేసి. క్యాన్సర్ గడ్డలు అనే కలికి భయపడిపోయి నేరుగా వచ్చి మనకి నేల ఉంది కదా, 1 ఎకరా అమ్మిచ్చేసి నేను పోయి ఆపరేషన్ చేసుకొని వచ్చేస్తానని ఈమె నా మీద వ్యవహారం వేస్తా ఉంది. సాతానుడు నా మీద తిరుగుబాటు చేస్తా ఉంది. నేను ఒక మాట చెప్పాను, లూటీ క్యాన్సర్ నాకు 3 నెలలకు చచ్చిపోతానని డాక్టర్ అన్నాడు కదా, నువ్వు విన్నావు కదా, ఇప్పుడు నాకు బాగా అయిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు నీకు కూడా బాగా చేస్తాడు దేవుడు, నువ్వు కూడా దేవుడిని పట్టుకొనేమో అంటే అక్కింటి పక్కింటి వాళ్ళు ఏం చేశారు, ఎంత ఉత్త కథల్లే అని వాళ్ళకి చెప్పేసి కాళ్ళకి ఆమె బిడ్డను, ఒక కుంటి బిడ్డను శంకలు వేసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది అమ్మగారింటికి పోయి, అమ్మగారింట్లో 3 మాసములు. అప్పుడు నాకు పత్యం ఈ ఆరిపోయేదాకా నాకు పత్యం. అప్పటి నుంచి నాకు ఎవరు పెడతారని చూస్తున్నా. చాలా వరకు నాకు బెక్కు పట్టిపోయింది. ఈమె వెళ్ళిపోయింది. నాకు ఇంకెవరు లేదు విశ్వాసులు తప్ప. తిండికి కరువే. తిండి కంటే విశ్వాసులు ఉన్నారు, కానీ నాకు ఇష్టమైంది పెడతారా, వాళ్ళు వండుకునేది పెడతారు. నేనుండే పక్కన ఒక గుంటలో చేపలుంటే దాన్ని చేసుకొచ్చి ఒక్కల తోమి చింతకాయలు వేసి ఉడకబెట్టి తినేసిన. నా ఇష్టంగా తినేసిన, కడుపు నిండా తినేసిన. అపిని పట్టిపోయింది. ఎందుకంటే ఈ జబ్బుకు పత్యం కరింపాకే ఇంక వేరే తినకూడదు. అప్పుడు దాన్ని తిని మళ్ళా లోకెత్తేసి మొత్తం కక్కుకొని ఇలాగ చేసుకుంటుంటే ఈ 3 మాసములు అమ్మగారింట్లో ఉండింది. ఈ 3 మాసములకు ఏమి లేకుండా ఎండిపోయింది, తలకైదా ఉంది. మళ్ళా బిడ్డను ఎత్తుకుని నేరుగా నా దగ్గరికి వచ్చేసింది. ఏడుస్తుంది, అమ్మా నువ్వు ఏడవబడలేదు, నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు అనేటువంటి నమ్మకం, ధైర్యం చెప్పి ఆమెకోసం 3 మాసములు ఉపవాస ప్రేయర్, 3 నెలలు ఉపవాస ప్రార్థన చేసి ఆమెకి 3 మాసాలకి ఈమె నడవలేకుండా ఏది ఒక భర్తీ కూడా దింపలేక నీళ్లు కూడా ఎత్తలేని పరిస్థితులు ఉన్న మనిషి 3 మాసాలు అయ్యింది. నీళ్లు తెచ్చుకుంటా ఉంది, బత్తి దింపుతా ఉంది, బాగా మాట్లాడుతూ ఉంది, కళకళ వస్తూ ఉంది, కండబడతా ఉంది. ఇప్పుడు బాగుంది అని చెప్తావు. అప్పుడు నేను మళ్ళీ ఏం చేశాను, నువ్వు అదే వసంతమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళా చెకప్ చేసుకున్నాం అని చెప్తే ఈ వెళ్ళింది. అక్కడ పోయి మళ్ళా పరీక్ష చేసి చూస్తే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయింది. ఏమ్మా క్యాన్సర్ గడ్డలు లేవు నీకు, ఏం లేదు, బాగుంది నీకు, ఏం లేదమ్మా, ఏం జరిగిందని అంటే ఆమె ఏం చెప్పింది, మా ఇంట్లో ఆయన పాస్టర్, ఆయన క్యాన్సర్ గడ్డలు పగిలిపోయి ఆయనకి దేవుడు బాగా అయిపోయింది, బాగా చేసేసాడు. అలాగే నేను నా కోసం ప్రార్థన చేశాడు, నాకు కూడా బాగా అయిపోయింది అనే పరిస్థితి అక్కడ ఇద్దరికి పూర్తి అయింది. ఇద్దరు బాగుపడిపోయినాం. 3వది 10 ఏళ్ళు మంచం మీద ఉండేటువంటి బిడ్డ ఎస్తరే, ఆమె కాళ్ళు ఎట్లుంటుందంటే ఆ 2 కాళ్ళు చాలా వరకు వీకు ఇట్టాడేది. ఆ చేతుల మీద నడుచుకుంటూ పోయేది, బండి బాటలాగా లాక్కుంటా. ఇలాగ తిరుగుతా ఉన్నప్పుడు నేను సువార్త పెట్టి మైకుల్లో చెప్పేవాడిని, ఇదిగో దేవుడు నాకు లూటిక్ క్యాన్సర్ బాగా చేశాడు, ఇదిగో క్యాన్సర్ గడ్డలు మా భార్యకి బాగా చేశాడు అని చెప్పుకుంటుంటే ఒక అబ్బాయి వచ్చి, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి నీ కూతురు కాళ్ళతో లాక్కొని తిరుగుతుంది, మరి ఆమెను బాగా చేయమనవు అన్నాడు ఆయన. అప్పుడు నేను నిజమే కదా అని చెప్పాను, తప్పు కాదని నేను వచ్చి అది మొదలుకొని మరి ఎస్తరి విషయంలో రాత్రిలో అందరూ తిని పండుకున్నప్పుడు నేను 10 గంటలకు ప్రారంభించేవాడిని. నా కాళ్ళు మీద చేయి పెట్టి ఒక 2-3 గంటల సేపు ప్రార్థన చేసి ఏడ్చేవాడిని. ప్రభువా నాకు బాగా చేసావు, బాగానే ఉంది, మా పాస్టమ్మకి బాగా చేసావు, బాగానే ఉంది, ఈ బిడ్డ కూడా బాగా చేస్తే చెయ్యి, లేకపోతే వేసేయమంటే వేసేస్తాను, తీసేయమని. ఇది మాకు ఆటంకం ఉంది, మా సువార్తకు ఆటంకంగా ఉందని దేవుడితో ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఆమెని 40 రోజుల ప్రార్థనకి లేచి నిలబడిపోయింది. లేచి నిలబడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె ఉందిగానే పెళ్లి చేయలేము, రక్తము ప్రెషర్ కాలేదు, కానీ బాగా మనిషిలాగా ఉంది అంతే, ఇంకేం చేయలేదు, పెద్ద పని చేయలేదు, పెళ్లి చేయలేము, ఇంకా మన మాదిరిగా ఉండదు, కానీ ఉంది. కానీ అందరి దృష్టిలో వీళ్ళ ఇంట్లో బాగలేదు అనేటువంటి పరిస్థితి లేకుండా బాగుంది. ఇప్పుడు బాగున్నాం.
అక్కడ వరకు కలవకూరులో జరిగినటువంటి సంభాషణ. అవునయ్యా, మీ దగ్గర అందరూ ఒకటి చెప్తారు, ఆ మీ ఇంట్లో ఎవరికి మాత్రలు తినకూడదు, డాక్టర్ల దగ్గరికి పోకూడదు అని ఒక తీర్మానం చేసుకున్నారంట కదా. నేను చేసుకున్నా, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పేవారంట కదా. నేను ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పా, ఆమె కూడా చెప్పేవాడిని. నేను మాత్ర దగ్గరకు మనం పోకూడదని చెప్పేవాడిని. ఎందుకంటే ఈ క్యాన్సర్ గడ్డలు ఇవన్నీ అయిన తర్వాత ఇంత దేవుడు ఇంత చేశాడు కదా అన్నాడు అని ఒక తీర్మానం. నేను ఇలా చెప్పేవాడిని. ఇలా చెప్తే ఆమెకి అది అంత దూరం విశ్వాసం లేకుండా ఆమె మాతలు తినుకుంటా ఆమె పరిస్థితి ఆమె చేసుకుంటా ఉంది. కానీ పెద్ద జబ్బులు అనేటువంటిది లేదు. క్యాన్సరు, ఇంకా టీబీ, ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి కదా జబ్బులు, లివర్ క్యాన్సర్ అని, బోన్ క్యాన్సర్ అని, ఇట్లాంటివంతా లేదు. ఏదో జబ్బు ఉంది, పోతా ఉంది, మాత్రం తినుకుంటా పోతా ఉంది. ఎస్తర్ మాత్రం మామూలుగానే మాతో కూడా ఉంది. కానీ ఆమెకి మామూలుగా ముగ్గురు పిల్లకాయల్లాగా లేదు, ఏమో ఉండాల్సిందే అని. ఇప్పుడు అక్కడి వరకు కలవకూరులో జరిగినటువంటి సంభాషణ అక్కడి వరకు జరిగి ముగ్గురు విషయంలో మేము దేవుని కృప వల్ల అక్కడ తీర్మానం చేసుకున్నారు. తీర్మానం అయిపోయింది. అక్కడికి ఇంకా మనం సత్య వరకు దేవుని సేవ కొరకే వాడుకోవాలి అని అప్పుడు ఉన్న పొలాన్ని ఆ పెద్ద ఆయనకు ఒక 3 ఎకరాలు ఇచ్చేసి, మరి ఇంకొక ఆయనకు ఒక 3 ఎకరాలు ఇచ్చేసి, మరి ఉన్నదాన్ని అమ్మేసి అప్పులు గుప్పులు ఇచ్చేసి, అంతే మేము అక్కడికి వచ్చి అక్కడి నుంచి తీర్మానం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికి ఉచ్చినాడి క్యాండీకి రావడం ప్రారంభమైంది. ఓకే, సంతోషమయ్యా. ఇప్పటికి పార్ట్ 1. పార్ట్ 2 ఇంకొక రోజు. అది ఇంకా గొప్ప సాక్ష్యం. ఆ సాక్ష్యంలో ఇంకా ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు దేవుడు, అద్భుత కార్యములు చేస్తున్నాడు. పార్ట్ 2లో అది విన్నప్పుడు, మేము చూసినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేది. ఎందుకంటే అంత గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుణ్ణి ఆయన బలంగా నమ్ముకొని ఆయన కోసమే బ్రతుకుతూ ఉన్నాడు. నాకు ఎవరు అవసరం లేదు, నా జీవితం ఆయనకే అంకితం అని ఈ దైవ సేవకుడు దేవుని బలంగా నమ్ముకొని దేవుని చేత బలంగా వాడబడుతున్నాడు. ఆయన ద్వారా ప్రార్థన చేసుకుందామా మనము? అందరి కోసం, మా ఛానల్ కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా. స్తోత్రం. సరే, ప్రార్థన అందరూ మోకరిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా కళ్ళ మూసుకోండి. మీకోసం కూడా దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడు. నీకేదైనా నొప్పి ఉన్నా సరే, రోగం ఉన్నా సరే, మీ మనసులో అనుకోండి, ఖచ్చితంగా మీకు అది నెరవేర్చుతాడు దేవుడు. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని మా జీవితంలో ఎన్నెన్నో మేలు చేసేసావయ్యా. అవును తండ్రి. మేము చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగు చేసేసావయ్యా. అవును తండ్రి. అయ్యా, క్యాన్సర్ గడ్డలు పగిలిపోయినప్పుడు నాకు 3 నెలలకు చనిపోతానంటే నన్ను బాగు చేసావు. అవును తండ్రి. అయినా నాకు ఇచ్చిన సహాయానికి తండ్రి, మరి క్యాన్సర్ గడ్డలు చేస్తే కడుపులో అయినా దాన్ని కూడా ప్రార్థన ద్వారా నువ్వు కరిగించినటువంటి మహావైద్యుడు అని, నువ్వు పరమ వైద్యుడు, పరమ డాక్టర్ అని ప్రభువా, నువ్వు నిరూపించబడినటువంటి మహాదేవుడు. అలాగే 10 సంవత్సరములు కాళ్ళు లేకుండా ఆ బిడ్డ కొరకు 40 రోజులు ప్రార్థిస్తే ఆమె నడిచింది ప్రభువా. ఇప్పుడు బాగా మా జీవితాల్లో ఎలాగా ఎన్నెన్నో మేళ్లు, లెక్కలేనంత మేళ్లు చేసేవయ్యా, నీకు వందనాలు. ఇదిగో నేను సాలోని మినిస్టర్ అనేటువంటి అయ్యా, మా యొక్క మినిస్ట్రీలో నా తండ్రి మేము ఇలాగా చేస్తూ అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ అనేక మందికి స్వస్థతలు చేస్తూ ఉన్నావయ్యా. దీన్ని మేము ఆ జీవితంలో ఎంతో మేలైన కార్యములు చేస్తున్నాం. ఇవి విన్నవారు కూడా అనేక మంది ఈ యొక్క మరి టీవీల ద్వారా, నా తండ్రి సెల్లుల ద్వారా వినేటువంటి వారికి కూడా మరి ఎంత పరిస్థితులు ఉన్నా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ చెప్పలేము ఇప్పుడు. ఇంకా మరి మరి పార్ట్ 2లో మరి మేము ఇంకా సాక్ష్యం ఉంది, దాన్ని కూడా మీ మధ్యలో పెడతాము. ఎందుకంటే ఈ మేళ్ళన్నీ ఇప్పటికి చెప్పాలంటే చాలా సమయం చాలదు. దేవుడి కార్యం చేసింది, దేవునికి స్తోత్రములు. విన్న వారందరికీ కూడా మరి దేవుడు మీకు అనేక మేళ్లు చేస్తాడు. దేవుడు చేసే మీ దేవుడని మా ద్వారా నిరూపించబడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యమును దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ, దేవునికి కృతజ్ఞతలు. దేవుని నామమును హెచ్చించి మేము తగ్గించబడి మరి ఆ విజయ అనేటువంటి బిడ్డ
మరి నా ద్వారా కొన్ని విషయాలు అడిగి దీనంతా వివరంగా మరి దీన్ని బయలుపరిచి దీని ద్వారా విని దీన్ని నాకు మరి నా ద్వారా నేర్చుకున్నటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఆశీర్వదించండి. ఇంకా చెప్పవలసినటువంటి ఇంకొక పార్ట్ 2లో మరి చెప్పబడుతుంది. దాన్ని కూడా దేవుడు మా ద్వారా మాట్లాడినప్పుడు మీకు అందరూ దాన్ని వినిపిస్తాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో అన్ని మేళ్ళు, స్వస్థతలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు చేస్తాడని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 వందనాలయ్యా. వందనాలు.